కాంగ్రెస్ హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. అభ్యర్థుల సెలక్షన్స్ పై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ ఇవాళ కాబోతోంది. సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది. ఇప్పటికే డీసీసీల నుంచి పోటీ చేసే ఆశావహుల జాబితాను పీసీసీ కోరింది. డీసీసీల నుంచి గాంధీభవన్కి సిఫార్సులు కూడా వచ్చేశాయి. మెదక్ సీటుకు ఎలాంటి పేరు ప్రతిపాదన చేయలేదు డీసీసీ. మెదక్ బీఆర్ఎస్ ఇలాఖా కావడంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. జగ్గారెడ్డిని బరిలో దించే ఆలోచనలో పార్టీ నాయకులు ఉన్నారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉండాలని అనుచరులకు జగ్గారెడ్డి కూడా సూచన చేశారు. సంగారెడ్డిలో ఓటేయని 80,000 మందికి కూడా తాను జవాబుదారీ అంటూ గతంలో జరిగిన డ్యామేజీని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు ప్రతిపాదించింది డీసీసీ. భువనగిరి సీటుపై రేవంత్, కోమటిరెడ్డి సన్నిహితులు దృష్టి సారించారు. రేవంత్ శిబిరం నుంచి చామల కిరణ్, కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ రవి, ఇక మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్తో పాటు ప్రొఫెసర్ భట్టు రమేష్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలమూరు, నాగర్ కర్నూలు సీటుకు సీనియర్ల మధ్య పోటీ నెలకొంది. పాలమూరు నుంచి వంశీ చందర్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ కొత్త వ్యక్తిని తెర మీదకు తెచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖమ్మం నుంచి గాంధీ కుటుంబాన్ని బరిలో దించే ఆలోచన కూడా చేస్తోంది పార్టీ. ఈ రోజు జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీలో అభ్యర్థుల ఎంపిక, పార్టీ అనుసరించే వ్యూహాలపై చర్చ జరపనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రేవంత్ పర్యటనలు మొదలు కానున్నాయి. ఆదిలాబాద్లో గట్టి అభ్యర్థిని రంగంలోకి పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక నేతలతో పాటు ఐఆర్ఎస్ అధికారి రాథోడ్ ప్రకాష్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.